హాయ్ నమస్తే నా పేరు శేఖర్. అయితే భారతదేశం బాగా వెనకబడిపోవడానికి గల బలమైన కారణం కుల, మత కుల, మత పరంగా భారతదేశంలో ఉన్న భారతీయుల్ని భారతీయ పరిపాలకులు ఇప్పుడున్న రాజకీయ నాయకులే గాని, గతంలో ఉన్న రాజకీయ నాయకులే గాని కులం పరంగా, మతం పరంగా దోచుకోవడం. అది శ్రామిక శ్రమే గావండి ఏదైనా. కులపరంగా, మతపరంగా దోచుకున్నారు, పెత్తనం చెలాయించారు, రాజకీయాలు చేశారు, నాయకులయ్యారు. గత కొన్ని శతాబ్దాలుగా అదే నడుస్తుంది. అదే ప్రతిపాదికన భారతదేశం ముందుకెళ్తుంది. ముందుకెళ్తూ, ముందుకెళ్తూ ఈ మధ్యన బాగా సనాతన ధర్మం అంటుంది. సనాతన అంటే ప్రాచీనమైన ధర్మం. అంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నామా అన్న డౌటొస్తుంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అసలు సనాతన ధర్మంని తీసుకొచ్చి? హిందూ ధర్మం పని అయిపోయిందా? ఇప్పుడు సనాతన ధర్మం వచ్చిందా? సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? సనాతన ధర్మంలో ప్రాథమికంగా మానవునికి, ఒక వ్యక్తికి, ఒక పౌరునికి ఎలాంటి హక్కులు ఉంటాయి? ఎలాంటి విధులుంటాయి? అవి రాజ్యాంగంలో కల్పించిన విధులు, హక్కులు అలా ఉంటాయా? లేకపోతే మన ధర్మ శాస్త్రం ప్రకారం ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉంటాయా? ఇవి ఇప్పుడు ఆధునిక భారతీయ పౌరుడికి నచ్చుతాయా? నచ్చయా? లేకుంటే బట్టలిప్పుకొని తిరిగే సన్నాసులకు మాత్రమే నచ్చుతాయా? ఇవి అందరూ యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? వీటి గురించి ఏంటి అసలు? సనాతన ధర్మం అని గుళ్ళో ఉన్న పూజారులు మాత్రం అనంగానే సరిపోతుందా? సామాన్య మానవుడికి అది నచ్చాలి గదా! వాళ్ళు భారతీయులు గారా? సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? సనాతన బోర్డ్ ఏర్పాటు చేయడమా? ముస్లింలకు యాంటీగా పనిచేయడమా? ఏంటి అసలు వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటో అర్థం కావట్లే. సరే వీళ్ళు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు బోర్డర్‌లో ఉండి, మిగతా దేశాల మీద పోరాడి యుద్ధాలు చేస్తారా? లేకుంటే భారతదేశంలో ఉన్న భారతీయుల మీదే యుద్ధం చేసి, మనిషిని మనిషిలాగా చూడకుండా సనాతన ధర్మం అంటూ భారతీయుల్ని, అందులో హిందువుల్నే కించపరుస్తూ మానసికమైన దాడులు, వ్యక్తిగత దాడులు, మతపరమైన దాడులు, కులపరమైన దాడులు చేస్తూ భారతీయుల్ని ఇంకా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నమా? అసలేంటి? ఇప్పుడున్న రాజ్యాంగం నడవదా వాళ్ళకి? ఆ సనాతన ధర్మం అనే వాళ్ళకి రాజ్యాంగం వర్తింపబడదా? వాళ్ళు నడిపే కార్లే గానీ, వాళ్ళు నడుచుకునే విధానమే గానీ, భారతీయులనే కించపరుస్తున్నారు గదా! అందులో హిందువులనే గదా! వాళ్ళకు బండ్లు నడిపితే టాక్సీ నంబర్ ప్లేట్లుండయి. వాళ్ళు మాట్లాడితే నరుకుతాం, చంపుతాం, ఏదైనా జేస్తామంటారు. అది మన కామన్ మ్యాన్. ఒక భారతీయుడు అదే మాట మాట్లాడితే వాడిని అరెస్ట్ చేస్తారు. ఇదెక్కడి పోలీసింగ్ ఇక్కడ? ఇదెక్కడి ఈ ఇదెక్కడి రాజ్యాంగం నాకర్థం గాట్లే. సనాతన ధర్మంలో ఏంటుంటాయో అసలు ఏంది? ఆ ముఖ్యమైన ఆర్ఎస్ఎస్ దాన్ని పెంచి పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మం గురించి పూర్తిగా బయటికనే చెప్పాలి. లేకుంటే మూసుకోవాలి. సనాతన ధర్మం అంటూ దాని యొక్క ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు బయటికి చెప్పకుండా సనాతన ధర్మం అంటే ఏంటి? అది బిగ్ క్వెషన్. సనాతన ధర్మం ఈ మధ్యన ఒకడు జాతీయ మతం అన్నాడు. మరి హిందూ మతం ఎటు పోవాలి? హిందూ మతం ఏంటి? మిగతా మతాల సంగతేంటి? అంటే సనాతన ధర్మం పేరుతో మిగతా మతాల మీద దాడులు చేస్తారా? లేకుంటే భారతీయుల్లోనే ఉన్న హిందూ మతస్థుల మీదనే దాడులు చేస్తారా? ఏంటసలు? వీళ్ళకి రాజ్యాంగం వర్తింపబడదా? వీళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించరా?
మీరు ఎంత గింజుకున్నా, ఏం జేసినా లాస్ట్‌కొచ్చేది రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలకు అనుగుణంగానే మనం ఉండాలి. నువ్వు సనాతన ధర్మం అనొచ్చు. అదే మాట మిగతా మతస్థుడు గూడా అంటాడు. మనం ఇక్కడే గాదు ప్రపంచం మొత్తంలో ఉన్న భారతీయులు గూడా మిగతా దేశాల్లో జీవనోపాధి కోసం అక్కడికెళ్ళి, అక్కడ వలసలెళ్ళి అక్కడ బతుకుతున్నారు. మనం జేసే పనుల వల్ల అక్కడ భారతీయులను గూడా చాలా విపరీతమైన దాడులు జేస్తూ, మీ దేశంలో ఇలా నడుస్తుంది, మీ మతమే గొప్ప అనే ఒక కుంచిత భావంతో నడుస్తుంది మీ దేశంలో. మా దేశానికొచ్చి ఎందుకు బతుకుతున్నారని మన హిందువుల మీదే దాడి జేస్తున్నారు. అప్పుడు మళ్ళా మీరు అదే వార్తను తీసుకొని మన హిందువుల మీద దాడి జేస్తున్నారు మనం ఏంటి అని మళ్ళా మన మీదనే మనకు దాడులు జేస్తున్నారు మీరు. ఇది కరెక్టా? ఈ మధ్యనే ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మా దేశంలోనే జన్మతః మా దేశంలో పుట్టిన మా వాళ్ళకే అన్నీ అని. ఇప్పుడు భారతీయులే గాని భారతీయుల పరిస్థితి ఏంటి? అక్కడ పుట్టిన ఇప్పుడు రీసెంట్‌గా పుట్టిన వాళ్ళే గాని అక్కడ గ్రీన్ కార్డ్ పొంది ఉండే వాళ్ళ సంగతేంటి? వాళ్ళు గూడా మనలాగే మాట్లాడితే అక్కడ పోయి బతుకుతామా మనం? మనం ఇలానే మాట్లాడితే వాళ్ళొచ్చి ఇక్కడ బతుకుతారా? చివరికి మిగిలేదేంటి బూడిద. అదేనా సనాతన ధర్మం అంటే? ఒకప్పుడు ఇలానే చేశారు. చదువు అందరికి వద్దు కొందరికే అని. తర్వాతకి తరాలు మారే కొద్దీ ఏమైంది? మీరు చేసిన ఆ నిర్ణయాలు తప్పు. మీరు తీసుకున్న ఆ నిర్ణయాలు తప్పు అని ఘంటాపథంగా చెప్పబడ్డాయి. వాటన్నిటిని కాల్చేసి ముందుకెళ్ళిర్రు జనాలు, భారతీయులు. ఈ ధర్మాల పేరిట మీద ఈ కుల మతాల మీదనే భారతదేశాన్ని నడిపి ఏం సాధిద్దాం అనుకుంటారో అర్థం కావట్లే. భారతదేశాన్ని ఇన్నోవేటివ్ ఇండియాగా తయారు చేయండి. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని ప్రపంచం ముందుకెళ్తుంటే ఇన్నోవేటివ్‌గా మనం వెనక్కెళ్ళి మనం సనాతన, ప్రాచీన అని కూర్చుంటే అప్పట్లో ఉన్న మంచి మనుషుల్ని దేవుళ్ళన్నాం. ఆ దేవుళ్ళ కాలం నాటి శక్తులు మనకు లేవు. ఎవ్వరైనా ఇన్నోవేటివ్‌గా ముందుకెళ్ళాల్సిందే. ఇన్నోవేషన్స్ ఇన్నోవేటివ్‌గా ఇన్నోవేషన్‌ని క్రియేట్ జేయడమే. ఇన్నోవేటివ్ ఇండియా కావాల్సిందే. అంతేగాని ఈ సనాతన, ప్రాచీన, కుల, మత, వర్ణ వ్యవస్థల మీద భారతదేశాన్ని నడిపే భారతీయ పాలకులకు